స్థితి ఏమైనా, ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా, ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. అందరము సంతోషముగా చప్పట్లు కొడదామండి. ఈరోజు ఉదయమునే లేచి ఆయన నామాన్ని మహిమపరిచారు. అందరూ ఈరోజు మనలందరినీ క్షేమంగా కాచి కాపాడు. ప్రతి క్షణం అడుగడుగున ఏ పరిస్థితి మనకు ఎదురైనా ఆ స్థితిలో అయానికి వందనాలంటూ ఆయనకు కృతజ్ఞత కలిగి ఉందాం. ఉదయమునే నిద్ర లేచినామయ్యా, పగలు కాపాడే యేసయ్యా. ఉదయమునే నిద్ర లేచినామయ్యా, పగలు కాపాడే యేసయ్యా. పని పాటలలో తోడు ఉంటావయ్యా, పని పాటలలో తోడు ఉంటావయ్యా. మరపులేని మరపురాని కరుణామయ్యా, మరపులేని మరపురాని కరుణామయ్యా. అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. అన్నపానములు మాకు ఇచ్చావయ్యా, అవసరాలు మాకెన్నో తీర్చావు ప్రభా. వ్యాధి బాధలతో మమ్మల్ని సేద తీర్చావు. నీ రక్తమే మమ్మల్ని స్వస్థపరిచే ఔషధం. ఎంత గొప్ప దేవుడు మన యేసయ్య. ప్రతి విషయంలో మన నిమిత్తం ఆయన పడుతున్న బాధ్యత భారం ఎన్నో ఉన్నాయి, కానీ మనం గుర్తించట్లేదు. అందును బట్టి నాతో కలిసి పాట పాడుతూ ఆయన మహిమపరుచుకుంటాం. అన్నపానములు నాకు ఇచ్చావయ్యా, అవసరాలు నాకెన్నో తీర్చావయ్యా. అన్నపానములు నాకు ఇచ్చావయ్యా, అవసరాలు నాకెన్నో తీర్చావయ్యా. వ్యాధి బాధలందు సేద తీర్చావయ్యా, వ్యాధి బాధల
ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా థ్యాంక్ యూ మై లార్డ్ ఫర్ ఎవ్రీథింగ్. ఆయన ఇచ్చాడు. ఈరోజు మనల్ని క్షేమంగా ఉంచాడు. ఎంతో బలహీనంగా ఉన్నా ఇక్కడికి వచ్చాం అంటే ఆయన మనల్ని ఎంతగానో కాచి కాపాడాడు. కాబట్టి మీ అందరూ కూడా ఒకటి నేర్చుకోండి. పెద్ద పెద్ద స్వార్థలు మనం ప్రకటించక్కర్లేదు, కానీ థ్యాంక్ యూ మై లార్డ్ ఫర్ ఎవ్రీథింగ్. ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులకు వందనాలు.